డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. స్టార్ యూట్యూబర్లుగా పేరు పొందిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ స్పై ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇప్పుడు ఒక తెలుగు యూట్యూబర్ కూడా ఎన్ఐఏ అదుపులోకి వెళ్లాల్సిన పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళు కేవలం యూట్యూబ్ ముసుగులో యూట్యూబ్ మాత్రమే చేస్తున్నారా? యూట్యూబ్ ముసుగులో వేరే లావాదేవీల్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? జ్యోతి మల్హోత్రా కథనం చూసిన తర్వాత అటు హర్యానా, పంజాబ్, అలానే హిమాచల్ ప్రదేశ్, కొన్ని ప్రాంతాలు గుజరాత్, రాజస్థాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది చెన్నై ఎయిర్పోర్ట్లో. గత కొంతకాలంగా ఇతను ఎక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని ట్రాక్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరెక్ట్గా మీరు లెక్కేసి చూస్తే కనుక ఒక 2 నెలల క్రితం ఒక ఉదంతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం తాకింది. దానిపైన ఫిర్యాదుల పరంపర, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారనే దానిలో సన్నీ యాదవ్ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపించింది. కానీ అతను ఎక్కడున్నాడనేది తెలియలేదు. పాకిస్తాన్ టూర్లో ఉన్నాడు, బైక్ మీద పాకిస్తాన్ వెళ్తున్నారు, అలాగే వేరే ప్రాంతాలు వేరే దేశాల్లో పర్యటించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది. తాజాగా అతను చెన్నైలో ల్యాండ్ అయినటువంటి సమాచారం అందిన వెంటనే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, ఎవరి సహకారంతో వెళ్ళాడు, అలానే అక్కడ ఎవరెవరిని కలిశారు, ఇతర వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద జ్యోతి మల్హోత్రా అనేక మంది ఈ ట్రావెలాగ్ యూట్యూబర్స్ ఎవరైతే వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతాల గురించి తమ ప్రేక్షకులకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వలయాన్ని ఏర్పాటు చేసింది జ్యోతి మల్హోత్రా. పూరిలో ఉన్నటువంటి ప్రియాంక అనేటువంటి యూట్యూబర్ను కూడా ఈమె టచ్ చేసింది. ఈమె ఇంకెవరెవరితో సంబంధాలు పెట్టుకుందనేటువంటి పనిపైన ఎన్ఐఏ, అలానే హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ పోలీస్ నెట్వర్క్ మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్గా ఏర్పడి మరి దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సన్నీ యాదవ్ పరిస్థితి ఏంటి? సన్నీ యాదవ్ అసలు ఏం వీడియోలు తీశాడు, అతను చేసినటువంటి వీడియోల వలన పాకిస్తాన్కి వెళ్ళడం వలన అతనికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. ఇది సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. అలానే ఆయనకు సంబంధించిన వీడియోలు పాకిస్తాన్లో మొదటి రోజు ఈ వీడియోలన్నీ కూడా పెట్టారు. పాకిస్తాన్కి బైక్పై తొలి భారతీయుడు, అలానే ఇక్కడ షార్ట్స్ చూస్తాము. పాకిస్తాన్ ప్రజలు చూడండి, నీకు అంత సీన్ లేదన్నారు కానీ పాకిస్తాన్ వచ్చాను, ఇగో లాహోర్ రైల్వే స్టేషన్ బోర్డు కనిపిస్తుంది, పాకిస్తాన్లో జై శ్రీరాము. సో మొత్తం అంతా కూడా పాకిస్తాన్ రిలేటెడ్. ఇది బెట్టింగ్ యాప్లకు సంబంధించి నా అన్వేషి అతనికి వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినాయి. నా అన్వేషణ టీంకిను భయ్యా సన్నీ యాదవ్కి ఆధారాలతో సహా చూపిస్తారంటే ఇందులో సవాళ్ళు విసిరాడు సన్నీ యాదవ్. తర్వాత అప్పటి నుంచి కూడా ఆచూకీ లేడు. సో మొత్తం మీద పాకిస్తాన్ టూర్కి సంబంధించిన ఛానల్లోకి ఒకసారి వెళ్దాం. మొత్తం 40 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వరల్డ్ టూర్ 100 దేశాల్లో పర్యటించినట్టుగా సన్నీ యాదవ్ పెట్టుకున్నటువంటి హెడర్ మనం చూస్తున్నాం. సో మొత్తం వీడియోస్లో టాప్ వ్యూస్ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇవే కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్ల పైన వీళ్ళ వాదోపవాదాలు, ఇంకోటేమో పాకిస్తాన్లో మొదటి రోజు పాక్కి బైక్ పైన పాకిస్తాన్ వెళ్ళినటువంటి సన్నీ యాదవ్, దానికి సంబంధించిన దృశ్యాలను వాఘా బోర్డర్లో ఇతను చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అతను వైరల్ చేసుకున్నాడు. సో మొత్తం మీద ఇతనికి జ్యోతి మల్హోత్రాకి సంబంధాలు ఉన్నాయా లేవా, ఇప్పుడు దానిపైన కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో 2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇది పాకిస్తాన్ వెళ్ళేటువంటి క్రమంలో తీసిన వీడియో. ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది వాఘా బార్డర్లో నుంచి ఇతను ఎంటర్ అయ్యేటువంటి దృశ్యాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా బైక్ పైన వెళ్ళేటప్పుడు అతను పాస్పోర్ట్, వీసా ఎలా అక్కడ సంపాదించాడు, అతనికి ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, అక్కడ ఎవరు ఈయనకి సహకరించారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చాలామందిని యంగ్స్టర్స్ని వివిధ రకాల అంశాలతో వాళ్ళకి ఆల్రెడీ మనం జ్యోతి మల్హోత్రా కథ చూసాము. ఆమె ఏకంగా పాకిస్తాన్లో 6 గన్మెన్ల రక్షణతో వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా చూసాం. సో ఇది పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సీన్స్ ఇవి. కేవలం ఎంటర్ అవ్వడం మాత్రమేనా, ఎవరెవరిని కలిశారు? అలానే ఈయన 100 దేశాలు తిరిగారని చెప్పని హైలైట్ చేస్తాడు. 100 దేశాల్లో బంగ్లాదేశ్ టూర్ కూడా ఉంది. బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అలానే పాకిస్తాన్ ముందు వెళ్ళాడా, బంగ్లాదేశ్ ముందు వెళ్ళాడా, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఈ అంశాలన్నింటిపైన కూడా అనేక సందేహాలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అంటే భారతదేశంలో యథేచ్ఛగా తిరుగుతూనే సున్నితమైనటువంటి కొన్ని ప్రదేశాలకు సంబంధించినటువంటి డేటాని ఫోటోల రూపంలో, మ్యాప్ల రూపంలో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఏజెంట్స్కి చేరవేశారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా మొదట బుకాయించింది ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి, కానీ ఆమె ఎన్క్రిప్టెడ్ చాట్స్ని డీకోడ్ చేసిన తర్వాత చాలా వ్యవహారాలు బయటకు వచ్చినాయి. ఏకంగా
పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి ఖాలిద్ను పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశంతో కూడా ఒక ప్రపోజల్ చేసింది. పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనేటువంటి ఆలోచన కూడా బహుశా ఆమె చేసినట్టుగా భావిస్తున్నారు. సో సన్నీ యాదవ్ కథ ఏంటి, సన్నీ యాదవ్ కథ ఎక్కడ మొదలైంది, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఎవరి ద్వారా పాకిస్తాన్ వెళ్ళాడు, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఒకవేళ జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్ కనుక అతనికి హెల్ప్ చేసి ఉంటే అది డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో కేసుని తరోగా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అంశం. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని బట్టి చూస్తే కనుక కేవలం ఈ ఎన్ఐఏ ప్రశ్నించేటువంటి అంశాలే కాకుండా బెట్టింగ్ యాప్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఈయన పైన ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఏ విధంగా చూసినా కానీ మొదటిసారిగా అతను పోలీసులు ఎన్ఐఏ చేతికి చిక్కాడు కాబట్టి ఎన్ఐఏ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి పర్సన్గా మనం చూడాలి. వాగా సరిహద్దులో అతనికి ఇది దాటి వెళ్తున్నారు, అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యాడు. అటు నుంచి ఇండియా, అటువైపు ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది, అది BSF కనిపిస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన దృశ్యాలు కూడా వీడియో రూపంలో తీసేంత వెసులుబాటు అసలు అతనికి ఎలా వచ్చింది. చాలామంది మనం ఏమనుకుంటామంటే పాకిస్తాన్ ఎలా ఉంటుంది, పాకిస్తాన్లో ఎలాంటి మనుషులు ఉంటారు, మనలాగే ఉంటారా, మనలాగే తింటారా అని చాలా సందేహాలు ఉంటాయి. ఎందుకంటే రెండు శత్రు దేశాలు అంత ఈజీగా ఎంట్రీ ఉండదనేటువంటి అభిప్రాయం. కానీ ఒక యూట్యూబర్ బైక్ పైన తను వెళ్తున్నటువంటి ప్రతి క్షణాన్ని చిత్రీకరిస్తూ లోపలికి ఎంటర్ అయ్యేంత చనువు అవకాశం ఎలా వచ్చింది, పర్మిషన్స్ ఎవరిచ్చారు. ఇప్పుడు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అక్కడ జ్యోతి మల్హోత్రా విషయంలో కూడా ఇలాంటి వ్యవహారాలే, ఆమెకి అంత సులువుగా పర్మిషన్స్ ఎలా వచ్చినాయి అనేటువంటి అంశంపైనే కథ మొత్తం లాగితే, తీగ లాగితే డొంక కదిలినట్టుగా స్టోరీ మొత్తం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అలాంటి మెలికలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలతోనే ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. అతనికి సంబంధించినటువంటి ఛానల్లో అతను ఉపయోగించినటువంటి దృశ్యాలు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. జ్యోతి మల్హోత్రాని పట్టించింది ఆమె చేసినటువంటి వీడియోలే. ఆమె చేసినటువంటి వీడియోల్లో ఎవరెవరిని కలిసింది, వాళ్ళకి పాకిస్తాన్లో కానీ ISIతో కానీ ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వాళ్ళు ఏ మేరకు ఆమెకు సహకరించారు, వీటి ద్వారానే ఆమె పైన ఒక అనుమానం వచ్చి నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత ఆమె దొరికిపోయింది. దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఎన్ఐఏ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సేకరించింది. ఇప్పుడు సన్నీ యాదవ్కి సంబంధించి కూడా అతను చేసినటువంటి వీడియోల పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫోకస్ పెట్టడం ద్వారా అతను వాగా సరిహద్దులో అంత వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళేంత అవకాశం ఎవరిచ్చారు, దానికి సంబంధించి సహకరించినటువంటి వ్యక్తులు. అలానే అక్కడ పాకిస్తాన్ వీసా రావడం అంత ఈజీ కాదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రెండు దేశాల మధ్య శత్రుత్వం అనేటువంటి అభిప్రాయం ఆ భావం ఉంది కాబట్టి అంత ఈజీగా పర్మిషన్ ఎవరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. పైగా లాహోర్ లాంటి సిటీల్లో పర్యటించేటువంటి క్రమంలో కానీ జస్ట్ ఒక టూరిస్ట్ పర్సన్గానే అతనికి పర్మిషన్ ఇచ్చారా, లేదా మరేమైనా లింక్స్ ఉన్నాయా, వాటిని కూడా పరిశీలిస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన వీడియోల్ని పోస్ట్ చేసి ఇది 1 day ago, ఒక రోజు క్రితం పోస్ట్ చేసినది, ఇది ఎప్పుడు షూట్ చేశారు, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కలెక్ట్ చేయాలి. ఇది 1 week ago, ఇది 11 రోజుల క్రితం పాకిస్తాన్ ఇంత ఉద్రిక్తతలు జరుగుతుంటే ఇప్పుడు పాకిస్తాన్ వీడియోలు పోస్ట్ చేశారంటే ఇవి గతంలో షూట్ చేసింది ఇప్పుడు మళ్ళీ రీపబ్లిష్ చేశారా, లేదా కొత్త డేటా, ఫ్రెష్ డేటా ఏమైనా ఉందా. అతను కలిసేటువంటి క్రమంలో 4 months బ్యాక్ కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద వీడియోస్ ఉన్నాయి. ఇతను చేసినటువంటి దానిలో హైదరాబాద్ టు పాట్నా ఇవన్నీ లోకల్ ఇండియాలో పర్యటనలు చేసే వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ 4 నెలల క్రితం ఇండియా పాకిస్తాన్ బార్డర్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేశారు. ఆ వీడియో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 2 weeks బ్యాక్ పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతలు ఉన్న సమయంలో కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కి అని చెప్పి ఈ వీడియోలు పబ్లిష్ చేశారు. సో అతని టీం ఎక్కడి నుంచి అయినా పనిచేస్తూ ఉండొచ్చు, కానీ రికార్డింగ్ ఎప్పుడు జరిగింది, ఈ డేటా చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ఒకవేళ ఈ మధ్య కాలంలో షూట్ చేసింది, అలానే అతను ఎన్నిసార్లు పాకిస్తాన్లో పర్యటించాడు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్లో కూడా అతను పర్యటన చేసినటువంటి వీడియోలు ఇందులో అప్లోడ్ అయి ఉన్నాయి. సో అది కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కావచ్చు. బంగ్లాదేశ్లో వెళ్ళడానికి అతనికి ఎవరు సహకరించారు, బంగ్లాదేశ్లో ఎవరెవరిని కలిశారు, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అవుతాయి. కాబట్టి అంత ఈజీగా సన్నీ యాదవ్ బయటకు వచ్చేటువంటి సంకేతాలు అయితే కనిపించట్లేదు. పైగా అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డైరెక్ట్గా ఎన్ఐఏనే ఇన్వాల్వ్ అయింది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, దేశ విద్రోహ చర్యలకు పాల్పడేటువంటి తీవ్రవాద మోకలను పట్టుకునేటువంటి ఒక వ్యవస్థ. ఆ డైరెక్ట్గా ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయిందంటేనే ఎంతో కొంత ఆధారాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాని ఫస్ట్ పోలీసులకు డౌట్ రావడం, నిఘా పెట్టడం, తర్వాత దశలో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యి ప్రశ్నించడం అనేది జరిగింది. కానీ ఒక నెట్వర్క్ను ఆల్రెడీ వీళ్ళు చేసిన తర్వాత ఇప్పటివరకు నిన్నగా మొన్న కూడా గుజరాత్లో ఒకరిని, రాజస్థాన్లో మరొకరిని అరెస్ట్ చేశారు. సో మొత్తం ఈ అరెస్టుల పరంపర జరుగుతున్నటువంటి నేపథ్యంలో చెన్నైలో భయ్యా సన్నీ యాదవ్ సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు, అసలు భయ్యా సన్నీ యాదవ్ జీవితానికి
ఎలాంటి మలుపు రాబోతుంది, ఇది మాత్రం పెద్ద ట్విస్ట్గా కనిపిస్తుంది. సాధారణమైనటువంటి యూట్యూబర్గా అందరూ అభిమానించేటువంటి యూట్యూబర్లుగా జీవితాన్ని ప్రారంభించి వీళ్ళు ఏకంగా దేశాన్ని అమ్మేయడానికే పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారా అనేటువంటి అనుమానాలు, సందేహాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.